హలో! సమ్మర్ వస్తే పిల్లలు ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటారు కదా! దానికోసమే ఈ వీడియో అనమాట. మీకు సింపుల్‌గా, ఈజీగా సూపర్ స్నాక్ చెప్తాను. అదేంటి అంటే మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే ఇలా రైస్ పేపర్స్ మనకి దొరుకుతాయన్నమాట. చాలా సింపుల్‌గా తక్కువ కాస్ట్‌లోనే ఉంటాయి. ఇవి 10 షీట్స్ మనకి రూ. 100 అలా ఉంటాయేమో అండి. సో, ఇప్పుడే నేను బ్లింకిట్‌లో పెట్టాను ఇవి. అండ్ అలాగే ఇంట్లో వండాను చికెన్ కర్రీ. అందులో నుండి కొంచెం పీసెస్ తీసి ఇలా బోన్‌లెస్ చేశాననమాట. ఈ ప్లేస్‌లో మీరు ఎగ్ అయినా వేసుకోవచ్చు, పన్నీర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇంట్లో చికెన్ కర్రీ వండితే చికెన్ కర్రీతో అయినా చేసుకోవచ్చు. సో, దానికోసమే ఈ నీళ్ళు. దీనికన్నా ముందు లోపల పెట్టే స్టఫింగ్‌ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి ఓవెన్ అవసరం లేదు, డీప్ ఫ్రై అంతకన్నా అవసరం లేదు. రండి. సో, ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెమే నూనె, ఒక్క టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలేయండి, క్యారెట్, పచ్చిమిర్చి వేసి ఒకసారి కలిపేయండి. ఇందులో నేను ఉప్పు వేయట్లేదు. ఎందుకు అంటే నా దగ్గర అరోమాటిక్ పౌడర్ ఉందండి. ఇది ఫ్లేవర్ని మరింతగా పెంచుతుందన్నమాట. సో మీ దగ్గర అరోమాటిక్ పౌడర్ ఉంటే అరోమాటిక్ పౌడర్ వేయండి, లేదు అంటే ఉప్పు వేసుకోవచ్చు. అరోమాటిక్ పౌడర్ మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, అది యూస్ చేసుకోవచ్చు. ఇది మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు క్యారెట్ని కుక్ చేస్తే సరిపోతుంది. పిల్లలకి ఇలాగా మనం ఏదైనా వెజిటేబుల్స్ ఇవ్వాలి అంటే ఇందులో యాడ్ చేయొచ్చు. ఇందులో మీరు మష్రూమ్ వేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ యాడ్ చేసుకోవచ్చు, బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా సోయా చంక్స్ ఉంటాయి కదా, సోయా చంక్స్ని బాగా నీళ్ళల్లో నానబెట్టేసి తీసి చక్కగా పిండేసి అలా కూడా మీరు సన్నగా కట్ చేసేయచ్చు, లేదా సోయా కీమా కూడా వేసుకోవచ్చు అనమాట. ఏదైనా యాడ్ చేసేయచ్చు. గ్రీన్గా ఉండడానికి కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. సింపుల్గా ఇదిగోండి ఇలా. అలాగే మనం ముందే తీసి పెట్టుకున్న చికెన్, ఇందులో నేను కొంచెం అరోమాటిక్ పౌడర్ యాడ్ చేస్తున్నా. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉప్పు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ దగ్గర అరోమాటిక్ పౌడర్ లేకపోయినా కూడా ఏం పర్లేదండి, మీరు ఉప్పుని యాడ్ చేయండి, లేదా కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి అట్లా కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట, ప్లెయిన్గా ఉండకుండా. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసాను. చాలా సింపుల్ స్నాక్ అనమాట. పిల్లలకి ఇంట్లో ఒకవేళ మీరు సమ్మర్లో పిల్లల బర్త్డే ఉంది, ఏదైనా స్టార్టర్ చేయాలి అనుకుంటే కూడా రిచ్గా ఉంటుంది, ఇది చేయొచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఎగ్ వైట్ కలిపామనుకోండి, మంచిగా సెటిల్ అవుతుంది. ఎగ్ వైట్ వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మనకి ఒక ముద్దలాగా అవ్వడానికి ఎగ్ వైట్ యూజ్ అవుతుంది. అలాగే ఇందులో ఎగ్ వైట్ వేస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం మీకు గట్టిగా అవ్వాలి అంటే కార్న్ఫ్లవర్ యాడ్ చేయొచ్చు. కార్న్ఫ్లవర్ కూడా ఆప్షనలే, ఇది కూడా లేకపోయినా కూడా ఏం పర్లేదు, నో టెన్షన్. కార్న్ఫ్లవర్ ఎందుకు వేసానంటే కొంచెం మాయిశ్చర్ ఏమైనా ఉంటే లాగేస్తుందని వేసాను. కార్న్ఫ్లవర్ లేకపోతే బ్రెడ్ ఉంటుంది కదా, ఇలా బ్రెడ్ని బ్రెడ్ క్రమ్స్ చేసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా వేయచ్చు. ఉన్నా లేకపోయినా కూడా పర్వాలేదు, సింపుల్గా మీరు ఎగ్ వైట్ వేసేసుకుంటే సరిపోతుంది. లోపలికి మంచి మిక్చర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి అంటే రైస్ షీట్స్ని కట్ చేస్తున్నా. ఇందులో చిన్న షీట్స్ కూడా ఉంటాయండి, పెద్ద షీట్ అయినా తీసేసుకోండి. ఇలా రైస్ షీట్ తీసుకొని వాటర్లో డిప్ చేసేయండి దీన్ని మంచిగా. దీంతో మీరు ఎగ్ పఫ్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి నీళ్ళలో తడపగానే సాఫ్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న చికెన్ని పెట్టేయండి. నాకైతే 4 చాలు, ఎందుకంటే ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు. సో 4కి 4 ఇవ్వడానికి చేస్తున్నాను. ఇప్పుడు సైడ్ ఫోల్డ్ చేసేయండి ఇలా. తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసి మంచిగా రోల్ చేసేయండి. మీకు మంచి కలర్ కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంటాయి ఇవి. అంతే, స్ప్రింగ్ రోల్ లాగా అయిపోయాయి చూసారా. దీన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ పాన్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇలా ఫోల్డ్ చేసేసాం కదా. రండి, ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొంచెమే ఆయిల్ వేసుకోండి, బటర్ అయినా వేసుకోవచ్చు, బట్
చాలా తక్కువ ఆయిల్. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. కొంచెం ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసేసి వీటిని తీసుకొచ్చి ఫ్రై చేయడమే. ఒక సైడ్ ఫ్రై అయ్యాక అన్ని వైపులా తిప్పుకోవడమే. పైన లేరు క్రిస్పీగా, లోపలనేమో మనం పెట్టిన స్టఫింగ్ సాఫ్ట్గా బాగుంటాయండి. ఇవి తిప్పుతూ ఉన్నప్పుడు ఒకదానికొకటి అతుక్కుపోతాయి, కొంచెం చూసుకోండి. సో ఇలా అన్ని వైపులా తిప్పుతూ కాల్చుకోవాలండి. అంతే, అయిపోయింది. సింపుల్ స్నాక్ అనొచ్చు, స్టార్టర్స్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇదిగోండి, అన్ని వైపులా ఫ్రై చేసేసాం. ఇంతే, స్ప్రింగ్ రోల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా. చెర్రీ బెర్రీ శాండీ, చిటి తల్లి, కమాన్ పాపలు. ఇదిగోండి, వీళ్ళకి కట్ చేసి ఇస్తాను. లోపల ఇలా స్టఫింగ్తో చాలా బాగుంటాయి అన్నమాట. మంచి చికెన్ ఉంటుంది, అద్దిరిపోతాయి. ఇది టేస్ట్ చేయాలి బాయ్స్. ఇందులో లోపల చికెన్ ఉంది బేటా, చికెన్ని స్టఫ్ చేసిన అనమాట. మంచి స్టఫింగ్ చేసి పేపర్ షీట్తో చేశాను. కొంచెం టమాటో కెచప్ ఇస్తాను మీకు. రండి, డిప్ చేసుకొని తినండి. కాలుతున్నాయి, హాట్ ఉంది బెటర్ చూసుకో. చాలా హాట్ ఉంది అన్నలు. బాగుందా? టేస్ట్ గుడ్. వాడి ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లుంది చెప్పు. బాగుందా? అటు చూసి చెప్పరా. చాలా నచ్చింది వాడికి. చికెన్ ఉంటే వాళ్ళకి ఏదైనా నచ్చుతుంది. సో మీరు చికెన్ తింటే హ్యాపీగా ఇలా చికెన్ కర్రీ చేస్తారు కదా, దాంతో చేయండి. లేదు అంటే ఏ కర్రీ అయినా, పన్నీర్ అయినా, లోపల ఏమైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ చిటి తల్లి. బాయ్ అండి.